ఏపీసీ పొలిటికల్ స్టార్ ఆఫ్ ది వీక్ గళ్ళా మాధవి. నిన్నటి వరకు సైలెంట్ ఎమ్మెల్యేగా గళ్ళా మాధవి అంబటి ఎపిసోడ్తో ఫైర్ బ్రాండ్ అవతారం. వైసీపీకి గుంటూరు కారం ఘాటు చూపిన మాధవి. పాలిటిక్స్లో ఉండాలంటే డబ్బు, క్యాడర్ సపోర్ట్, అధిష్టానం ఆశీర్వాదం, ప్రజా సమస్యలపై సబ్జెక్టు మాత్రమే ఉంటే సరిపోదు. వీటన్నిటికీ ధీటైన ఆయుధం నోరు. ప్రత్యర్థులపై మాటల తూటాలు ఎక్కుపెట్టాలి. పార్టీ జోలికొస్తే అపోజిట్ పార్టీ తాట తీయాలి. సై అంటే సై అంటూ పోరుకు సై అనాలి. అలాంటి వాళ్లే పాలిటిక్స్ లో దీర్ఘకాలం కొనసాగుతారు. క్యాస్ట్ కార్డుతో మాత్రమే పాలిటిక్స్ లోకి వచ్చే నాయకులు గాలివాటం గెలుపుతో సింగిల్ టర్మ్ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. ఆమె కూడా అలాంటి లీడరేనని, కులం ధనంతో రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా చేసిందేమీ లేదని ఒక విధంగా డమ్మి అంటూ నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఒక్క ఎపిసోడ్ ఆమెను సైలెంట్ లీడర్ నుంచి ఫైర్ బ్రాండ్గా మార్చేసింది. ఆమె గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి. 2024 ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకొచ్చిన గళ్ళా మాధవిని చూసి పార్టీలోని కొందరు నేతలే పెదవి విరిచారు. డబ్బు, బీసీ కార్డుతో మాత్రమే పాలిటిక్స్ లోకి వచ్చిందని విమర్శించారు. మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్స్తో ఒకరైన విడుదల రజనీని ఓడించి సంచలనం సృష్టించిన ఆమె ఆ తర్వాత పెద్దగా ప్రచారంలో లేదు. కూటమి వేవ్లో గెలిచిన ఎమ్మెల్యేలో ఒకరిగా మాత్రమే ఉంటూ వచ్చారు. ఆమె కూడా ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేయటం వంటివి చేయలేదు. కేవలం అభివృద్ధి పనులు, నియోజకవర్గంలో పథకాలు వంటి వాటిపైనే ఫోకస్ పెట్టారు. ఈ 20 నెలలు ఎమ్మెల్యే మాధవి జర్నీ ఇలాగే సాగింది. కానీ ఒకే ఒక్క సీన్ ఆమెను ఫైర్ బ్రాండ్ లిస్టులో చేర్చింది. అదే అంబటి రాంబాబు ఇష్యూ. సీఎం చంద్రబాబుపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలతో జరిగిన ఆందోళనను గళ్ళా మాధవి లీడ్ చేశారు. అంబటి ఇంటికెళ్లి మరీ నిలదీశారు. అంబటి ఇంటిపై దాడికి ఆమె భర్తే కారణమని వైసీపీ ఆరోపించడం, ఆమెపై కేసు నమోదు చేయటం సంగతి పక్కన పెడితే ఆ తర్వాత ఆమె స్పందించిన తీరు, వైసీపీ అధినేత జగన్ను, ఆ పార్టీ నేతలను కడిగేసిన తీరు మాత్రం హైలైట్ అంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు తాను ఎమ్మెల్యేగా చేయాల్సిన పని మాత్రమే చేస్తున్నానని, అందుకే తన్ను డమ్మీ అంటూ ట్రోల్ చేశారని, తన్ను ఎన్ని మాటలన్నా సైలెంట్గా ఉన్నానని, ఇప్పుడు సీఎం గారినంటే సహించేది లేదంటూ అపరకాళిలా వైసీపీని అటాక్ చేశారామె. అంతేకాదు, గతంలో అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలు చేసిన వల్గర్ స్టాక్స్ ను తన నోటుతో చెప్పకుండానే గుర్తు చేసి మరీ అంబటి అండుకోను దుమ్ము దులిపేశారు. వైసీపీ నేతలకు గుంటూరు కారం ఘాటు మాత్రమే కాదు, ఏకంగా కంట్లో కారం కొట్టినంత పని చేశారామె. ఈ ఒక్క ఎపిసోడ్తో గళ్ళా మాధవి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా ఆమె కనిపిస్తున్నారు. చూడటానికి సామాన్య మహిళలా సైలెంట్గా ఉండే మాధవిలో ఇంత ఫైర్ ఉందా అని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. సో ఎవరికైనా నోరెత్తడానికి, నిలదీయడానికి ట్రిగరింగ్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది. గళ్ళా మాధవి విషయంలో అంబటి రాంబాబు ఆ ట్రిగ్గర్ నొక్కి టీడీపీ నుంచి ఒక్క ఫైర్ బ్రాండ్ రావడానికి కారణమయ్యారని గుంటూరు సెంటర్లో టాక్. సో ఈ వీక్ పాలిటిక్స్లో స్టార్ ఆఫ్ ది వీక్ గళ్ళా మాధవి ఫ్రమ్ గుంటూరు.